కృష్ణతేజ 2015 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రస్తుతం కేరళలోని త్రిశూర్ కలెక్టర్గా పనిచేస్తున్న కృష్ణతేజ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఓఎస్డీగా బాధ్యతలు చేపట్టబోతూ ఉన్నారు. బాలల హక్కుల పరిరక్షణలో త్రిశూర్ జిల్లా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడంతో జాతీయ బాలల హక్కుల కమిషన్ పురస్కారానికి ఎంపికయ్యారు కృష్ణతేజ. పవన్ కళ్యాణ్ కూడా కృష్ణతేజ చేసిన కృషిని కొనియాడారు, ప్రశంసలతో ముంచెత్తారు. కరోనా కష్టకాలంలో కేరళ వరదల విపత్తు సమయంలోనూ విధి నిర్వహణలో కృష్ణతేజ చూపిన అంకిత భావాన్ని కేరళ ప్రజలు మరిచిపోరని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. మరిన్ని సేవలు అందిస్తూ ఉద్యోగులకు యువతకు స్ఫూర్తిగా నిలవాలని కోరారు పవన్ కళ్యాణ్. త్వరలోనే జాతీయ బాలల హక్కుల కమిషన్ పురస్కారాన్ని కూడా కృష్ణతేజ అందుకోబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. దీంతో ఒక్కసారిగా ఈ యువ ఐఏఎస్ అధికారిపై అందరి దృష్టి పడింది. ఎంవీఆర్ కృష్ణతేజ 2015 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్, స్వస్థలం పల్నాడు జిల్లా చిలకలూరిపేట. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, మంత్రులకు ఓఎస్డీలుగా ఆర్డీఓ స్థాయి అధికారులను నియమిస్తూ ఉంటారు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం ఏకంగా ఒక ఐఏఎస్ అధికారినే డిప్యుటేషన్ మీద ఏపీకి తీసుకొస్తూ ఉన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. డిప్యుటేషన్పై కృష్ణతేజను ఆంధ్రప్రదేశ్కు పంపాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ కూడా రాసింది. పవన్ కళ్యాణ్ దగ్గర ఓఎస్డీగా పనిచేయడానికి ఓకే చెప్పారు కృష్ణతేజ. పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ గల మంత్రి దగ్గర ఓఎస్డీగా పనిచేయడం తాను అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు కృష్ణతేజ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గర ప్రస్తుతం 6 కీలక శాఖలు ఉన్నాయి. గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ అండ్ పర్యావరణం. ఇవన్నీ కూడా చాలా కీలకమైన శాఖలు. ఇవన్నీ తన మనసుకు నచ్చిన శాఖలు అని మంత్రిగా తన బాధ్యత మరింత పెరిగిందని ఆనందం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. వాస్తవానికి పవన్ తీసుకున్న శాఖలు చాలా ఒత్తిడితో, బాధ్యతతో కూడుకున్న శాఖలు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి పవన్ ఆ శాఖలపై పట్టు కోసం ఒక విద్యార్థిలాగా మారిపోయారు. ఆయా శాఖల అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. అవగాహన లేని విషయాన్ని మొహపాట పడకుండా అధికారుల్ని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో ఒక సమర్థవంతమైన నిజాయితీ గల అధికారి పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటే మరింతగా ప్రజలకు సేవ చేసేందుకు, వారి సమస్యలు తీర్చేందుకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు ఒక మంచి ఆలోచన చేశారు. వెంటనే కేంద్రానికి ఒక లేఖ రాశారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కృష్ణతేజ సచివాలయంలో కలిసిన తర్వాత ఆల్రెడీ మాటలన్నీ కంప్లీట్ అయ్యాయి. మరికొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఓఎస్డీగా ఎంవీఆర్ కృష్ణతేజ డిప్యుటేషన్ మీద ఏపీకి రాబోతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్కు తన విలువైన సూచనలు చేయడంతో పాటు నమ్మదగిన అధికారిగా కూడా కృష్ణతేజ తన సేవల్ని అందించబోతూ ఉన్నారు. సో సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, చాలామంది మంత్రులు ఉన్నారు, గతంలో కూడా పనిచేసిన మంత్రులు. వాళ్ళ దగ్గర ఆర్డీఓ స్థాయి అంటే గ్రూప్ 1 ఆఫీసర్ని మాత్రమే ఓఎస్డీగా పెడుతూ ఉంటారు, అంటే డిప్యూటీ కలెక్టర్. సో డిప్యూటీ సీఎం కోసం ఒక యువ ఐఏఎస్ అధికారిని ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తూ ఉన్నారంటే డిప్యుటేషన్ మీద ఆ విషయంలో చంద్రబాబు నాయుడు కూడా చాలా శ్రద్ధ చూపించారు. అంటే మనం అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ రోల్ ఈ గవర్నమెంట్లో ఏ రకంగా ఉండబోతోంది అని చెప్పి. గతంలోనే చెప్పారు పవన్ కళ్యాణ్, రాబోయే ప్రభుత్వంలో జనసేనది బలమైన సంతకం ఉండబోతోంది అని చెప్పి. ఆయన డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి, ఆ క్షణం నుంచి కూడా ప్రజలతో మమేకమవుతూ ఉన్నారు. ఆల్రెడీ ప్రజా దర్బార్ కూడా నిర్వహించారు. చాలా ఇష్యూస్ని, ఇన్నాళ్ళు అపరిష్కృతంగా ఉన్న ఇష్యూస్ అన్నిటినీ కూడా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో ఆయన మీద చాలా ఒత్తిడి ఉంది. ఇప్పటికే ఆయన చేస్తూ ఉన్న కొన్ని సినిమాలను కూడా పోస్ట్పోన్ చేసుకున్నట్టుగా సమాచారం. అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సినిమాలకు ఏ ప్రాజెక్ట్కి కూడా సైన్ చెయ్యను అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఆఫ్ ద రికార్డ్ కొంతమంది మనకు చెప్తూ ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తి కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. డిప్యూటీ సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు తర్వాత అంత బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉంటుంది కాబట్టి, కూటమి హామీల బాధ్యత నాదే అని చెప్పి ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నాయుడికి సమానంగా ఆయనకి ఎంత బాధ్యత ఉందో ఈక్వల్గా అంత బాధ్యత ఉంటుంది. ఇప్పటికే అనేక మంది మంత్రులు పవన్ కళ్యాణ్ కలుస్తున్న పరిస్థితి. సో కృష్ణతేజ ఓఎస్డీగా రాబోతూ ఉన్నారు, యువ ఐఏఎస్ అధికారి. ఆ కృష్ణతేజకు సంబంధించి పెద్ద చర్చ జరుగుతోంది, ఎవరి కృష్ణతేజ అని చెప్పి. ఇప్పటివరకు మనం చూసాం ఆయన చేసిన సేవలు. కేరళలో త్రిశూర్లో జిల్లా కలెక్టర్గా ఆయన పనిచేస్తూ ఉన్నారు. బాలల హక్కుల కోసం ఆయన పోరాడారు. ఆయన అనేక అవార్డులు కూడా ఆయన దక్కించుకున్న
పరిస్థితి కనిపిస్తోంది. సో కృష్ణతేజ గురించి బాగా తెలిసిన వ్యక్తి, జనసేన పార్టీలో అధికార ప్రతినిధి అండ్ సీనియర్ అడ్వకేట్. దిశ లాంటి కేసుల్లో సజ్జనార్ లాంటి అధికారిని ఎదిరించిన ఒక విమెన్ అడ్వకేట్ రజనీ గారు మనతో జాయిన్ అయ్యారు. రజనీ గారు నమస్కారం. వాయిస్ రజనీ గారు నమస్తే అండి, వినపడుతుందా సార్? నమస్తే. ఏంటి కృష్ణతేజ గారిని సెలెక్ట్ చేసుకోవడంలో పవన్ కళ్యాణ్ గారు ఏం ఆలోచించారు? ఆయన దేని ప్రాతిపదికగా తీసుకున్నారు? సార్ ముఖ్యంగా మీరు ఇందాక నుంచి చెప్తున్నారు కృష్ణతేజ గారిని మొన్నే అప్రిషియేట్ చేశారు, ఈ మధ్య సెక్రటేరియట్ కి వచ్చారు అని మనందరం డిస్కస్ చేసుకుంటున్నాం సార్. కానీ 2019లో అన్నయ్య ఓడిపోయినప్పుడు మొట్టమొదట కలిసినటువంటి ఐఏఎస్ కృష్ణతేజ గారు. అప్పుడు సార్ సార్ ఓడిపోయినప్పుడు కలిసినటువంటి ఒక వ్యక్తి, సార్ మీరు ఓడిపోయారు కానీ మీ ఆదర్శాలు స్టిల్ నౌ కేరళలో ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి. అంటే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, భాషా ప్రాతిపదికగా, ఏదైతే ప్రాంతీయాలకి ప్రాతిపదిక వహిస్తూ ఇవన్నీ కూడా కేరళలో ఇంప్లిమెంట్ అవుతున్నాయి సార్. అక్కడ లిటరసీ బాగా ఉంది. ఏదైతే చదువు విద్య ఎక్కడ ఉంటుందో అక్కడే వివేకం ఉంటుంది. కానీ మీరు ఓడిపోతే ఓడిపోయారేమో కానీ మీరు మాత్రం వెనుతిరక్కండి, మీ ఆదర్శాలు గొప్పవి, ఇలాగే నిలబడితే ఖచ్చితంగా మన రాష్ట్రం కూడా ఒక నెంబర్ 1 స్థాయికి వెళ్ళిపోతుందండి అంటూ అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి డిస్కషన్ అండి. అది ఇప్పటి వరకు కూడా వెలుగులాకు రాలేదు. నాకు తెలిసి ఆయనకి ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో ఆయనే నాకు కూడా ట్రైనింగ్ ఇచ్చిందండి. సో నేను ఇందాక మీరు చెప్పారు దిశ కేసు లాంటి గొప్ప గొప్ప కేసులు తెలంగాణలో సజ్జనార్ గారికి ఎదురెళ్ళడం అంటే కొండకు ఢీ కొట్టడమేనా అండి. అందులోనూ ఆంధ్ర రాష్ట్రంలో ఒక అమ్మాయి పోయి తెలంగాణలో ఒక రోల్ మోడల్ ఆఫీసర్ ని క్వశ్చన్ చేసింది, అతనిలో తప్పు ఉందని ఎంచింది, తెలంగాణ కేసీఆర్ కేటీఆర్ గవర్నమెంట్ కి ఎదురుగా నిలబడింది అంటే ది టోటల్ క్రెడిట్ గోస్ టు ట్రైనింగ్ సార్. మనం ఏ రకంగా ట్రైనింగ్ పొందాము అనేది ఇంపార్టెంట్. ఈ రోజు కృష్ణతేజ గారు కూడా ఫస్ట్ కేరళ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు సార్ క్యాడర్ లో? నువ్వు పల్నాడులో పుట్టి పెరిగి ఇక్కడ చదివి ఆంధ్రాని డెవలప్ చెయ్యి అంటే, ఆంధ్రాని డెవలప్ చెయ్యాలి అంటే తగ్గ ప్రభుత్వం నాకు ఉండాలి, ఆ ప్రభుత్వాలు లేనప్పుడు నేను ఇక్కడ అడుగు కూడా పెట్టలేను అంటూ కేరళ క్యాడర్ ని సెలెక్ట్ చేసుకున్నారు సార్. సో అందుకనే అతను ఒక రోల్ మోడల్ గా నిలబడగలిగారు. ఈ రోజు ఒక కేరళ నది సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఏదైతే రిసార్ట్స్ లాంటిది 7 స్టార్ హోటల్ ని పగలగొట్టాడు, బుల్డోజర్ తో పగలగొట్టించగలిగాడు అంటే అది 2020 సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ సార్. ఆ 20 తర్వాత ఎంతమంది ఉన్నారో వారెవ్వరికి ఇంప్లిమెంట్ చేసే దమ్ము లేదు. సో కానీ కృష్ణతేజ మాత్రం దేనికైనా సిద్ధమై ఉన్నాడు. కోర్టులని గౌరవిస్తాను, కోర్టు తీర్పుని నేను నిలబెడతాను అంటూ దాన్ని పగలగొట్టడం, వాళ్ళ ఖర్చుతోనే పగలగొట్టించడం. అదే ఎంత పొలిటికల్ ప్రెజర్ ఉన్నా కూడా అంతే కదా, ఎంత పొలిటికల్ ప్రెజర్ ఉన్నా కూడా సార్ పొలిటికల్ ప్రెజర్ అనేది ఒక వ్యూ సార్. పొలిటికల్ ప్రెజర్ కి ధీటుగా డబ్బులు ఆఫర్ చేస్తారు సార్. ఈ రోజు మేము చాలా చూసాం సార్. ఇది విరుద్ధాలకి అంటే ఇది చట్ట విరుద్ధంగా పెట్టినటువంటి ఫ్యాక్టరీ సార్. దీని వల్ల వచ్చే పొల్యూషన్ కి చుట్టూ ఉండే పరిసరాలు పాడైపోతాయి సార్. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇది ఆఫ్ చేయాలి సార్ అంటే, అమ్మ రజని చూసి చూడనట్టు పోండి, నెక్స్ట్ ఏదైనా ప్రభుత్వం మారినప్పుడు అప్పుడు ప్రెజర్ పెడితే చూసుకోవచ్చు, ఈ ప్రభుత్వంలో మీరు క్వశ్చన్ చేయకండి అంటూ డబ్బులు ఆఫర్లు చేస్తారు, భయపెడతారు, ప్రలోభ పెడతారు, నచ్చ చెప్తారు. కానీ వీటన్నిటికీ ధీటుగా ఈ రోజు అక్కడ తీర ప్రాంత నిబంధనలకి వాళ్ళ ఖర్చుతోనే పగలగొట్టగలిగాడు అంటే అసలు అతని నిజాయితీ గాని అతని నిబద్ధత గాని కేరళలో నిరూపించుకునే అవకాశం వచ్చింది. పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే దానికి చంద్రబాబు నాయుడు ఓకే చెప్పారంటే ఆ కృష్ణతేజలో ఏదో విషయం ఉందని అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు మీకంటే మొదటి నుంచి పరిచయం కాబట్టి మీకు బాగా తెలుసు. ఇప్పుడు 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఈ 60 నెలల పాటు కోర్టులు ఎన్ని ముట్టికాయలు వేసినా అధికారులు ఏం చేశారనేది మీకు తెలుసు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుచరులు, వైసీపీ నాయకులు వాళ్ళు ఏం చెప్తే వాళ్ళ చెప్పు చేతల్లోనే నడిచారు. బహుశా జగన్మోహన్ రెడ్డికి ఇంత దారుణమైన పరిస్థితి వచ్చింది అంటే 11కి కన్ఫైన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే దానిలో అధికారుల పాత్ర కూడా ఉంటుంది, అంతే కదా. అంటే ఒక సమర్థవంతమైన అధికారి ఒక నాయకుడి వెంట ఉన్నప్పుడు ఆ నాయకుడి పరువు, గౌరవం, హోదా అన్నీ కూడా పెరుగుతాయి, రెట్టింపు అవుతాయి.
సార్ చెప్పిన మాట వినే అధికారులు కంటే ప్రజాసేవ కోసం పోరాడే పబ్లిక్ సర్వీస్ కమిషన్ సార్ వాళ్ళు రాసింది. అంటే పబ్లిక్ సర్వీస్ చేస్తామని వచ్చారు ప్రజాప్రతినిధులు తొత్తుగా. ఇతనైతే పని చేయలేడు సార్, ఇతను అందుకనే కేరళకి వెళ్ళిపోయాడని మీకు మరీ చెప్తున్నా. అందులోనూ అతనికి మాకేం పరిచయం లేదు సార్. అతను ఏదైతే ట్రైనింగ్ తీసుకున్నారో మేము అక్కడే ట్రైనింగ్ తీసుకున్నాం. పలుమార్లు అతని గురించి మా ట్రైనర్ చెప్పేవారు, కృష్ణతేజ అలా కష్టపడ్డాడమ్మా, కృష్ణతేజ 365 రోజులు ఎగ్జామ్ ఏ టైంకి వచ్చాడో ఏ టైంకి వెళ్ళాడో అలాగే చేసేవాడు అంటూ అతని గురించి మేము వినేవాళ్ళం. కానీ లిటరల్ గా అతన్ని ఎప్పుడు మేము చూడలేదు సార్. ఎందుకంటే ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు ఎవరో మనకు తెలియదు, మనం ఏం చూసింది కాదు. పుస్తకాల్లో చదువుకొని అతను ఎలాగైతే ఫాలో అవుతామో, ఇతను మన పల్నాడులోనే పుట్టాడు, మేము కూడా పల్నాడులోనే పుట్టాం. అతను ఎంత గొప్పగా పనిచేశాడో నేను అంతే గొప్పగా పనిచేయాలంటూ ఒక రైలు పట్టాలు పోతాయి చూడండి సార్, అలా ఈక్వల్ ప్యాటర్న్ లో అతను అధికారంతో కేరళలో ఎలా పనిచేస్తాడో, అధికారం లేకుండా ఒక అడ్వకేట్ గా నేను ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ ని గడగడలాడించి ప్రాణాలకు తెగించి పోరాడేమో అంటే ఈక్వల్ ప్యాటర్న్ అన్నమాట. సో అతను ఎలా చేశాడో అలాగే. ఎందుకు నాకు అనిపిస్తూ ఉంది పవన్ కళ్యాణ్ గారు అంటే అధికారం లేనప్పుడు, ఆయన ఓడిపోయినప్పుడు కూడా సమర్థవంతమైన నిజాయితీ గల అంటే ఆనెస్టీ ఉన్న ప్రజాప్రతినిధుల్ని అధికార ప్రతినిధుల్ని ఇలాంటి వాళ్ళని ఆయన సెలెక్ట్ చేశారు. మీరు మీ గురించి దిశ అని గూగుల్లో టైప్ చేస్తే దిశ అడ్వకేట్ అని టైప్ చేస్తే మీ పేరే వస్తుంది. మీరు ఎంత అగ్రెసివ్గా అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ లెక్క చేయకుండా, అప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్ని కూడా మీరు లెక్క చేయకుండా ఫైట్ చేశారు. బహుశా అందుకేనేమో పవన్ కళ్యాణ్ గారు మీకు అధికార ప్రతినిధిగా అవకాశం ఇచ్చారు పార్టీలో కదా. ఇప్పుడు అంటే ఆయన టాలెంట్ ని నిజాయితీని పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు, గతంలో గుర్తించారు, ఇప్పుడు కూడా గుర్తించబోతూ ఉన్నారు. 100% సార్. ఆయన ఎవరికైతే ఎక్కువ డబ్బు ఉంటుంది, ఎవరైతే అందంగా ఉంటారు, ఎవరైతే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది, లేకపోతే ఎవరికైతే గతంలో ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నారు, ఇవన్నీ ఆలోచించరు సార్. మీకు తెలుసు నేను ఎప్పుడు యూనిఫామ్ తోనే ఉంటాను, ఎక్కడ దళిత బిడ్డకు అన్యాయం జరిగినా నేను ఫైట్ చేస్తాను, అమరావతి ఉద్యమంలో ఉన్నాను. అందుకనే నన్ను ప్రత్యేకించి ఆయన ఇంటర్వ్యూ కూడా నరమానవుడికి కూడా దొరకని పరిస్థితులు ఉంటాయి సార్. కోట్లు పెట్టినా ఆయన ఒక్క సెకండ్ కూడా మాట్లాడలేని పరిస్థితులు ఉంటాయి. కానీ ఆయన నన్ను ఎదురుగా కూర్చోపెట్టి 40 నిమిషాలు మాట్లాడి, నేను ఏదైతే దిశ కేసులో సజ్జనార్కి ఎలా ఎదురుగేళ్ళలో చంపేస్తే పోతాం సార్, చరిత్రలో మిగిలిపోతాం. పోయిన వాళ్ళందరూ పెద్ద పెద్ద శిలాఫలకాలుగా ఈ రోజు మనందరికీ ఒక రోల్ మోడల్ కదా సార్. నేను ఎప్పుడు చావు గురించి ఆలోచించలేదు. ఒక అడ్వకేట్ ఇంత చేయగలిగిద్దా, ఒక ఆడపిల్ల ఇంత సాధించగలిగిద్దా అనే పేరు కోసం నేను పోరాడాను, అల్టిమేట్ గా నేను విజయం సాధించాను సార్ అని చెప్పేదాన్ని. సో ఆయన అనేవారు, అంత డేర్ ఏంటి, చచ్చిపోతే పోతాం సార్ అన్నప్పుడల్లా ఆయన ఒక చిన్న చిరునవ్వు నవ్వి, ఎవరైనా కష్టపడేది ప్రాణాన్ని కాపాడుకోవడమే, ఆ ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేసి నువ్వు నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పోరాడుతున్నావు, చాలా చక్కగా ఉందమ్మా నీ శైలి, నీ వ్యవహార శైలి, నీ చదువు, నీ విద్యార్హతలు ఏంటి అంటే అప్పుడు చెప్పాను, నేను ఎంకామ్ చేశాను సార్, LLM ఇంటర్నేషనల్ ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను, MSc సైకాలజీ చేశాను, MA జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ చేశాను. అంటే ఆయన అనేవారు, నేను ఎప్పుడు పుస్తకాలు చదువుతాను, బట్ మీరేంటో డిగ్రీలు పీజీలు చేశారు తల్లి. సో అని మా లాంటి వాళ్ళని టాలెంటే సార్, మాకేమి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, డబ్బు లేదు, ఇదిగోండి సార్ మా అమ్మాయి బాగా కష్టపడుతుందని చెప్పేవారు ఒక్కరు కూడా లేరు సార్. మా ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్, మా హస్బెండ్ స్టేట్ గవర్నమెంట్, అలా మేమెలా కష్టపడ్డామో ఈ రోజు కృష్ణతేజ లాంటి వ్యక్తి ఈ రోజు మీకు మనందరికీ కనపడుతున్నాడు. కానీ కష్టకాలంలో అన్నయ్య నీ సిద్ధాంతాలు గొప్పవి, నువ్వెప్పటికీ వదలకు, కేరళలో ఇలాగే ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ఇలాగే పోరాడి మన ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేయన్నా అంటూ ఒక ఆఫీసర్ లాగా ఓడిపోయినప్పుడు వచ్చి కలిసి ఇచ్చిన మోరల్ సపోర్ట్ సార్. బట్ ఇది కూడా నేను అనిల్ గారు అని మాకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఆఫీసర్ ఉండేవారు, ఆయన MRO క్యాడరు, ఆయన కొన్ని కుటుంబ వ్యవహారాల వల్ల IAS కొట్టలేకపోయారు. కానీ ఎంతో మంది IAS అవడానికి గల బలమైన కారణం వన్ అండ్ ఓన్లీ అనిల్ గారు అని మేము ఎప్పుడు చెప్పుకుంటాం. కృష్ణతేజ గారు కూడా అక్కడక్కడ చెప్పేవారట. నేనైతే మోరోవర్ మేము ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి మాకు ఇచ్చే గురువు కదా సార్. ఎప్పుడైనా గురువు లేని విద్య రాణించదు అని గురువు ఉండే ధైర్యమే మాలో నింపుతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన శాఖలు ఇచ్చినవో లేకపోతే ఆయన మనసు పెట్టి ఆయన మనసుకు నచ్చిన శాఖలు ఆయన చంద్రబాబు నాయుడు గారు కలిసి కూర్చుని మాట్లాడుకుని తీసుకుని ఉంటారు. గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ అండ్ పర్యావరణం, చాలా కీలకమైన శాఖలు ఇవి. అంటే జనాలకు దగ్గరగా ఉండే శాఖలు. ఆయన జనాలకు దగ్గరగా ఉండాలని అనుకున్నారు. గతంలో కూడా ఆయన చాలా ట్రైబల్ ఏరియాస్లో, చాలా గ్రామీణ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు కదా, అంటే ప్రతిపక్షంలో ఉండగా కూడా.
ఆయన ఓడిపోయిన తర్వాత కూడా పర్యటించిన పరిస్థితి. సో ఆ పవన్ కళ్యాణ్కి ఒక డిప్యూటీ సీఎంకి ఓఎస్డీగా అంటే ఇది కూడా చాలా ఛాలెంజింగ్ అని చెప్పుకోవాలి కృష్ణతేజకి. ఏమంటారు? సార్ అతను కూడా కింది స్థాయి నుంచి వచ్చినాడు కాబట్టి పంచాయతీ లెవెల్లో ఏ సమస్యలు ఉంటాయి, పంచాయతీలో సర్పంచ్ అనేవారు ఆ ఊరికి హీరో సార్. ఆ పంచాయతీలో ఉపాధి పని చేసుకునేవాడికి, పొలం పని చేసుకునేవాడికి మీకు తెలియదు సార్, ఎమ్మెల్యే ఎవరో తెలియదు, సీఎం ఎవరో కూడా తెలియని వాళ్ళు ఎంతో మంది ఉంటారు సార్. వాళ్ళకల్లా తెలిసింది సర్పంచే. సో గ్రామ స్వరాజ్ అంటూ ఆ రోజు మహాత్మా గాంధీ గారు వచ్చినా, ఈ రోజు మా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ లెవెల్ నుంచి వచ్చినా ఒకటే బండ గుర్తు పెట్టుకోవాలి సార్, పంచాయతీ లెవెల్ ఓట్ బ్యాంకింగ్ 39.9% ఈ రోజు కూడా జగన్ గారికే ఉంది. జగన్ గారు పవన్ గారికి వేరియేషన్ ఏంటో ఇప్పుడు గ్రామీణ ప్రజలు చూడబోతారు. సర్పంచ్ కి ఆయన ఎలాంటి అధికారాలు ఇచ్చాడు, ఎలా కాలి కింద చెప్పుల తొక్కాడు, ఎంత ఫండ్ జనరేట్ చేసి ఆ ఊరి డెవలప్మెంట్ కి పాటుపడ్డాడో చూసారు ఇప్పటి వరకు. ఆ ఊరికి ఏం ఉద్ధరించారో, ఢిల్లీ దాకా పోయి ధర్నాలు ఎందుకు చేశారో, సర్పంచ్ ఎందుకు తనకు తను చెప్పుతో కొట్టుకున్నాడో మనం చూసాం. కానీ ఈ రోజు పవన్ అన్న వచ్చారు, గ్రామీణ ప్రాంతాలకి పల్లెటూర్లకి ఎలా న్యాయం చేయగలుగుతారు? ఈ రోజు పంచాయతీ లెవెల్ 14th కమిషన్ ఫండ్ ఎంత మిస్యూటిలైజ్ అయింది, 15th కమిషన్ నుంచి ఫండ్ ఎంత జనరేట్ అవుతున్నాయి, పంచాయతీలకి ఎంతెంత కేటాయిస్తున్నారు, ప్రతి ఊరికి ఉండే శ్మశానానికి అసలు గోడ ఉందా సార్? శవాల్ని కుక్కలు బిక్కుపోతున్న పరిస్థితి మీకు తెలుసా సార్? ఊర్లో రోడ్లు లేక ట్రాక్టర్లు ఒక పక్కన వరిగి గడ్డి మోపులు కింద పడిపోతుంటే రోడ్ల మీద సైకిల్లో వెళ్లే వాళ్ళు ఈ రోజు గడ్డి మోపులు వేసుకొని మోసుకెళ్లే వాళ్ళు వర్ష నీళ్ళకి బయటికి పోలేక ఈ రోజు యాక్సిడెంట్లు ఎన్నెన్ని అవుతున్నాయో తెలుసా సార్? డొంక రోడ్ల నుంచి వెహికల్స్ రాలేని పరిస్థితి. ఇదంతా పంచాయతీ లెవెలే సార్. అంటే ఇది పునాది. దీని మీద ఐటీ శాఖలు ఉండొచ్చు, పెద్ద పెద్ద శాఖలు ఏవైనా ఉండొచ్చు, కానీ పునాది శాఖని పట్టుకొని పంచాయతీ లెవెల్లో ఈసారి జరగబోయే ఓటింగ్ కి అంటే ఈసారి నెక్స్ట్ ఒక 2 years లో జరగబోయే పంచాయతీ ఎలక్షన్స్ ఉంటాయి చూడండి. నెక్స్ట్ ఆ ఎలక్షన్స్ కల్లా ఈ ఓట్ బ్యాంకింగ్ అంతా 100% తగ్గిపోతుంది. జగన్ గారి వేవ్ అంతా గాల్లో కొట్టుకుపోతుంది. పవనాలు తుఫాన్లు విచ్చలవిడిగా గ్రామీణ ప్రాంతాల్లో వీచబోతున్నాయి. వాళ్ళ మనసులను గెలుచుకోబోతున్నాడు. పెద్దన్న పాత్రగా, పెద్ద కొడుకుగా ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ లెవెల్లో అడుగు పెట్టబోతున్నాడు సార్. అదే రకంగా ఉద్దాన సమస్యలు గాని, ఓడిపోయిన తర్వాత ముఖాలకు రంగులు వేసుకొని లైట్ల ముందు నటించి నెప్పులు బెడలేసుకొని పడుకొని పొద్దునే లేసి వచ్చి పార్టీ కార్యాలయంలో మీటింగులు చెప్పిన సందర్భాలు మేము చూసాం సార్. మా అన్న పడిన కష్టం మాకు తెలుసు సార్. కానీ అయినా కానీ ఆ సిద్ధాంతాలని వదలలేదు. ఇవాళ కాకపోతే రేపు గెలుస్తాం, కానీ సిద్ధాంతాలను వీడిన రోజు చరిత్రే లేదు సార్. ఈ రోజు చరిత్రలో ఒక పుటగా మిగిలాడు. ఢిల్లీ స్థాయిలో పవనాల తుఫాన్లని మా అన్నని మోడీ గారు పొగుడుతుంటే ఈ రోజు టీవీల ముందు కూర్చొని కన్నీటి పర్యంతం అయిపోయాం సార్. మా అందరికి గజనీ మహమ్మద్ ఒకటే తెలుసు, ఓడిపోయిన వాడికి రోల్ మోడల్ రాని. కాదు ఇక నుంచి పవన్ కళ్యాణ్ గారే 2 సార్లు ఈ రోజు ఎగ్జామ్ రాసి వెనక్కి వచ్చినడికి ఒరెవరెవరే 10 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఆయన కంటే మించిన వాళ్ళ కష్టపడండి, ఏం కాదు గెలుస్తారు, నిలబడతారు అంటూ ఈ రోజు ఒక రోల్ మోడల్ గా నిలబడ్డారు సార్. కృష్ణతేజ్ గారు కూడా ధైర్యంగా ఆంధ్రాలో అడుగు పెట్టచ్చు. ఎందుకంటే పవన్ అన్న ఉన్నారు, నిజాయితీ గల పరిపాలన మీతో దగ్గరుండి చేపించగలుగుతారు. సో మీరు ఒక స్వేచ్ఛనిస్తేనే కృష్ణతేజ గారు పని చేయగలుగుతారు. ఇక్కడ ఈ సంతకం చూసి చూడనట్టు పెట్టు తేజ అంటే పెట్టడు సార్. అక్కడ కరెక్ట్ గా ఉంటేనే పెడతారు. మంచిని మంచి అని, చెడును చెడు అని చెప్పగలగాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఏమైంది అంటే వైసీపీ నాయకులు తీసుకున్న నిర్ణయం, ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయం, మంత్రులు తీసుకున్న నిర్ణయం, జగన్ కోటరీ చుట్టూ ఉండేవారు కదండి. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ సజ్జలు ఒక సలహా ఇచ్చారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గుడ్డిగా నమ్మి ఒక ఆఫీసర్ని పిలిచి దీన్ని ఇంప్లిమెంట్ చేయండి అంటే దీనిలో ఉన్న మంచి చెడులు చెప్పకుండా, మీరు చెప్పిన పాయింట్ నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను, అంటే చుట్టూ పొగిడే వాళ్ళని పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. మంచిని మంచి అని చెప్పాలి. ఇది చెడైతే దీనివల్ల ప్రజలు నష్టపోతారండి, దీనివల్ల మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది, ఇది కరెక్ట్ కాదు, ఇది పాసిబుల్ కాదు ఇంప్లిమెంట్ చేయడానికి, దీనివల్ల సమస్యలు వస్తాయి అని చెప్పి మంచిగా చెప్పగలగాలి. నేను కృష్ణతేజ ప్రొఫైల్ కూడా చూశానండి. ఆయన ప్రొఫైల్ మొత్తం ఎవ్రీథింగ్ నేను చదివాను. బట్ ఏంటంటే ఆయన క్లియర్గా మనం ఏవీలో కూడా చూపిస్తూ ఉన్నాం, ఆయన వివిధ వర్గాలతో ఏ రకంగా కలిశారు. మహిళలు, అనాథ బాలికలు, బాలురు, ఇంకా కరోనా కష్టకాలంలో, అలాగే కేరళ వరదల సమయంలో ఆయన చూపించిన అంకిత భావం, అంటే ప్రజలతో కలిసిపోయి నేను కలెక్టర్ని, అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఏ రకంగా ఆ అహం చూపించట్లేదు, ఆ దర్పం చూపించట్లేదు, ఆ బాసిజం చూపించట్లేదు. ఆయన కాన్వాయ్ వెళ్తుంటే కూడా సైరన్లు కూడా వినిపించొద్దు అని చెప్తూ ఉన్నారట. అంటే మనం పాలకులం కాదు, సేవకులం అని చెప్పి. నిజంగా ఆ వేవ్ లెంత్కి, పవన్ కళ్యాణ్ గారు ఉన్న వేవ్ లెంత్కి అండ్ కృష్ణతేజ లాంటి అధికారులకి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. కాబట్టి దీని ఏదో అంటారు, అసలైన వరలో సిసలైన కత్తి అని చెప్పి.
సో డిప్యూటీ సీఎం గారికి యువ ఐఏఎస్ అధికారి, రైట్. సరే 100% ఇతను కూడా ఆంధ్ర క్యాడర్ ఎంచుకుంది గల బలమైన కారణం ఏంటంటే ఇక్కడ రాజకీయం ఉంటుంది సార్. ప్రజలకి సేవ చేద్దాం అనుకున్న వాడు ఈ ప్రాజెక్టు ఇక్కడ కడితే మనకి 1000 కోట్లు మిగులుతాయి అని అంటూ ఒక ప్రజాప్రతినిధి చెప్తే, లేదు సార్ ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల వరదొస్తే కొట్టుకుపోతే అక్కడ కింద ఉన్న గ్రామాలు అల్లాడిపోతాయి సార్, వర్షంలో చాలా ఇబ్బంది పడిపోతారు, వరదల్లో ముంచిపోతారంటే, లేదు లేదు మనకి ఇన్కమ్ వస్తుంది, ఏం కాదులే అప్పుడు చూసుకుందాం అంటే, అప్పుడు ఎలా చూసుకుంటారు? నేనైతే సంతకం పెట్టను అంటారు. అప్పుడు అలాంటి అధికారికి ట్రాన్స్ఫర్లు ఇస్తారు, లేదా ప్రెజర్ తో పెట్టాల్సి వస్తుంది, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ప్రశాంతంగా ఉన్నటువంటి కేరళ అంటే లిటరసీ పార్ట్ అంటే ఏంటంటే మనకి చదువు ఎక్కువ ఉన్న చోట విద్య వివేకాన్ని ఇస్తుంది అన్నట్టుగా అతను ఆ క్యాడర్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. బట్ ఈ రోజు మోడీ గారిని మా అన్న నోరు తెరిచి అడిగింది ఏంటంటే, ఒకవేళ కేంద్ర విభాగాల ద్వారా నాకు ఏదైతే ఐఏఎస్ కి అతను కావాలి కృష్ణతేజ అంటూ అడగడం జరిగింది. ఎందుకంటే ఆయన నోరు తెరిచి ఏది అడగరు, అడిగారు అంటే అతనికి ఆ క్యాపబిలిటీ ఆ స్థాయి ఉంది. అతను ఇక్కడ అన్నయ్య పక్కన ఉంటే అవినీతి ముద్ర అంటించాలని చూసే చాలా మంది గోతికాడ గుంట నక్కలు ఎదురు చూస్తున్నారు సార్, అన్నకు కూడా అవినీతి ముద్ర అంటించాలని. మీ జన్మ సరిపోదు ఈ రోజు. ఎందుకంటే మీరు బురద జల్లుదామంటే బురదకు కూడా భయం వేస్తుంది. అన్న చొక్కా మీద పడితే అమ్మో నేను పడను అన్న చొక్కా మీద అనేంత పరిస్థితిలో మీరు వేసే బురదకే భయం కలుగుతుంది సార్. మీరు అవినీతి ముద్ర వేయాలనుకోవడం మీ వల్ల కాదు. ఆయన ఒక రాజు అయితే ఆయన చుట్టూ ఉండే సైన్యంలాగా కృష్ణతేజ గారు ఉంటారు, మేమైనా ఉంటాం, ఇంకా చాలా మంది అధికార ప్రతినిధులు కానీ ఆయన చుట్టూ ఉండే వాళ్ళు కానీ నిజాయితీ పరులు సార్. ఆయన మీద ఈగ కూడా వాళ్ళని ఇక్కడ చూసుకోగల సమర్థత మాలో ఉంది సార్. ఎందుకంటే 100% ఆయన ఒక నిజాయితీ. పవన్ కళ్యాణ్ గారు ఆయన టీం ని సెట్ చేసుకుంటున్నారట. ఫస్ట్ ఆయన కృష్ణతేజని తీసుకున్నారు, ఇంకా చాలా మంది తీసుకుంటారేమో చూడాలి. దానిలో కొంతమంది పేర్లు ఉన్నాయి. జనసేన పార్టీ కోసం డెడికేటెడ్గా ఎన్ని ఒత్తిడులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా అధికార పార్టీ అంటే అప్పుడు వైసీపీ వాళ్ళు ఎన్ని బెదిరింపులు చేసినా తట్టుకుని నిలబడ్డ వాళ్ళకి సముచిత స్థానం, అప్పుడు త్యాగాలు చేసిన వాళ్ళకి సముచిత స్థానం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఈ గవర్నమెంట్లో ఉంటుందనేది సమాచారం. చూద్దాం మరి ఏ రకంగా వాళ్ళందరినీ